జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మే 22 నుండి మే 28, 2026 వరకు శుభాశుభ ఫలితాలు. ఈ వారం ఎలా ఉంటుందంటే, మీరు మీ మనసు చెప్పేది వింటే లాభం, సందేహంలో పెడితే నష్టం. గురు భగవానుడు మనశ్శాంతిని, కుటుంబ సంతోషాన్ని ఇస్తున్నాడు. శని భగవానుడు ఆలస్యం ఇచ్చిన, జన్మ శనిగా ఇచ్చిన రిజల్ట్ కరెక్ట్గా ఉంటుంది. కుజు భగవానుడు ఎమోషనల్ డిసిషన్స్ ఇస్తున్నాడు. బుధుడు కమ్యూనికేషన్లో కాస్త జాగ్రత్త, మాట్లాడేటప్పుడు పేషెన్స్ ఉంటే చాలా మంచిది. ఇంకా వ్యాపారంలో క్రియేటివ్ ఐడియాస్తో పనిచేస్తారు. ఈ కామర్స్ ద్వారా చాలా బాగుంటుంది. ఫుడ్ బిజినెస్ బాగా కలిసి వస్తుంది. క్లోత్ బిజినెస్ అంతా కూడా కలిసి వస్తుంది కూడా చెప్పచ్చు. వర్క్ స్లోగా ఉంటుంది ఉద్యోగస్తులకి, కానీ స్టేబిలిటీగా ఉంటుంది. క్విక్ రిజల్ట్ ఆశించకండి, స్లోగా వస్తుంది. ఆర్థికంగా ఇన్కమ్ స్టేబుల్గా ఉంటుంది. ఎక్స్పెన్సెస్ కంట్రోల్లో ఉంటుంది. బాగా మీ యొక్క ఎక్స్పెండిచర్స్ అంతా కూడా సేవింగ్ బిల్డ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఇన్కమ్ స్టేబుల్గా ఉంటుంది, ఎక్స్పెన్సెస్ కంట్రోల్లో ఉంటుంది, సేవింగ్ బిల్డ్ చేసుకునే అవకాశాలు బాగుంటుంది. ఇంకా కుటుంబ పరంగా ఫ్యామిలీ సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది. ఒక మంచి వార్త వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త పడండి. కోర్టు డిసిషన్స్ అంతా కూడా మీకు ఫేవర్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ వారం. షేర్ మార్కెట్ మంచి సేఫ్గా ఉంది. ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ మీకు బెనిఫిట్ ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేసుకోండి. క్రియేటివ్ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ పెంచుకోండి, గైడెన్స్ తీసుకోండి. ఇంకా కళాకారులకి యోగ కాలంగా ఉంది. సినిమా వాళ్ళకి కానీ, టీవీ రంగం వాళ్ళకి కానీ, లేదా సినిమా రిలేటెడ్ సబ్జెక్ట్ వాళ్ళకి చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి యోగాది యోగంగా ఉంది. ఇంకా ఆరోగ్యం, మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. కొంచెం లేజినెస్ పెరుగుతుంది. ఇంకా రొటీన్ మెయింటెనెన్స్ అంతా చేసుకోండి మీ యొక్క శరీరం గురించి. అదృష్టపరంగా మిశ్రమంగా ఉంది. గురు భగవానుడు మీకు యోగాన్ని ఇస్తున్నాడు. పసుపు పువ్వుతో అర్చన చేయండి. పసుపు రంగు వస్త్రాన్ని ఎక్కువ ధరించండి. శనగలు దానం వేయండి. శనగలు మాల వేయండి. ఓం నమో నారాయణ అని చెప్పి ప్రార్థన చేయండి. ఓం నమశివాయ అని ప్రార్థన చేయండి. గురవే సర్వలోకానాం విసజే భవరోగినాం నిధే సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమః అని చెప్పి మంత్రాన్ని ప్రార్థన చేయండి. ఈ వారం స్ట్రాంగ్ బేస్ ఏర్పడుతుంది, కానీ పెద్ద మార్పులే ఉండదు. నిశ్శబ్దంగా వేసిన అడుగే పెద్ద మార్పుకి కారణంగా ఉంటుంది. ఈ రాశి ఫలితాలన్నీ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని సంపూర్ణంగా ఆశీర్వదిస్తున్నాం. శరణమయ్యప్ప. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల కావాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో పాటు మీ వివరాలన్నీ కూడా పెట్టండి. తప్పకుండా మీకు కరుంగాళి మాలను అందించే ప్రయత్నం చేస్తాం. విజయోస్తు.